మేము మదర్ తెరిసా లాగా నేను సేవ చేస్తానని వచ్చి లక్షలాది మందిని మేము మతాంతీకరణ చేసుకోలేదు. ఒక కుళ్ళు కంపు, చీము కారుతున్న వ్యక్తులను మతం మార్చితే వచ్చే ఉపయోగం ఏమిటి? సోషల్ మీడియాలో మదర్ థెరీసా మీద ఎంత విషం జల్లుతున్నారంటే ఇంకా మదర్ థెరీసా గారు మతం మాత్రమే మార్చడానికి వచ్చారు అని ప్రాపగాండా చేస్తున్నారు. మదర్ థెరీసా గారి ఆర్ఫనేజ్ హోమ్ హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వెళ్ళిన వారికి నువ్వు క్రైస్తవునిగా మతం మార్చుకుంటూనే నేను నీకు సేవ చేస్తా అని ఏనాడైనా మదర్ థెరీసా గారు అన్నదే లేదు. ఒకరి మతం మార్చడానికి మంచం మీద పడున్న వారి మల మూత్ర విసర్జనలను కూడా సహిస్తూ చేస్తారా? అంత అవసరం కూడా లేదు. దేవుని ప్రేమ ఇదని లోకానికి తెలియచేశారు. ఇష్టమైన వాలు మారారు, తృణీకరించిన వారు కూడా ఉన్నారు. అలా అని వారికి సేవ చేయడం ఆపలేదు కదా. మతం మతం మతం, ఇంకా ఏం చేసినా మతం మార్చడానికి చేస్తున్నారు అని అంటారు. ఒకరి జీవితంలో ఏదొక అద్భుత కార్యం జరగకుండా ఎవరు మతం మారారు? నీ దగ్గరకొచ్చి యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, నీకు నిత్య జీవితం కలుగుతుందని నీకు చెప్తే నువ్వు మారతావా?